ఓం నమ శివాయ. హరే కృష్ణ. అయితే మనం 100 రోజుల మహాభారత యాత్రలో నిన్న మొదటి రోజు అసలు మహాభారతం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ రోజు మహాభారతాన్ని చెప్పుకోవడం ప్రారంభిద్దాం. మహాభారతం మొత్తం కురువంశం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే భారతదేశపు గొప్ప రాజ్యవంశాలలో ఒకటి కురువంశం. అయితే కురువంశంలో రాజులు అందరూ చాలా న్యాయబద్ధంగా, ధర్మపదంగా వాళ్ళ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. ఈ కురువంశంలో పుట్టిన గొప్ప రాజులలో ఒకడే శంతనుడు. శంతనుడు చాలా గొప్పవాడు, ఇంకా ధర్మపరుడు. అలాగే తన రాజ్యంలో ప్రజలందరినీ తన కుటుంబంతో సమానంగా చూసుకుంటూ ఉండేవాడు. అందుకే ఈయన పాలనలో వాళ్ళ రాజ్యంలో ప్రజలందరూ చాలా సుభిక్షంగా ఉండేవారు. అయితే ఈయన హస్తినాపురాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు శంతనుడు వేట కోసం అడవికి వెళ్తాడు. వేట ఆడుకుంటూ గంగానదీ తీరానికి వచ్చి చేరుకుంటాడు. అక్కడ ఒక అందమైన స్త్రీని చూసి ఆశ్చర్యపోతాడు. ఆమె ఎవరో కాదు, గంగాదేవి. అయితే గంగాదేవిని చూసిన శంతనుడు వెంటనే ప్రేమలో పడ్డాడు. ఆమె వద్దకు వెళ్ళి, నువ్వు నాకు బాగా నచ్చావు, మనం వివాహం చేసుకుందామా, నువ్వు నా జీవిత భాగస్వామిగా వస్తావా అని అడుగుతాడు. దానికి గంగాదేవి చాలా ఆనందంతో, నువ్వు కూడా నాకు నచ్చావు రాజా, కానీ వివాహం చేసుకోవడానికి నాకు కొన్ని షరతులు ఉన్నాయని చెప్తుంది. వెంటనే శంతనుడు, ఏమిటా షరతులు అని అడుగుతాడు. అప్పుడు గంగాదేవి, జీవితంలో నేను ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని నువ్వు ప్రశ్నించకూడదు. అలాగే నేను తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ నువ్వు జోక్యం చేసుకోకూడదు. అలాగే నేను తీసుకున్న ప్రతి నిర్ణయం వెనక ఒక కారణం ఉంటుంది. ఈ షరతులో నువ్వు ఏది ఉల్లంఘించినా నేను అక్కడే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్తుంది. ప్రపంచంలో ఏ భార్య తన భర్తకు పెట్టలేని షరతులు పెడుతుంది. అయితే ప్రేమలో ఉన్న సంతనుడు ప్రతిదానికి సరే అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ వివాహం చేసుకొని హస్తినాపురానికి చేరుకుంటారు. అయితే వాళ్ళిద్దరి జీవితం ప్రశాంతంగా సాగిపోయే సమయంలో ఒక విషయం జరిగింది. అది మొత్తం రాజ్యాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. ఏమిటా విషయం? గంగాదేవి పెట్టిన షరతుల వెనక కారణం ఏంటి? ఇవన్నీ తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ.